ఎవరైనా చెప్పండి. కరెంటు ఎక్కువ వాడాలి, బిజీ ఎక్కువ వాడాలి. ఇంకా ఎవరైనా చెప్పండి. కార్లు, సైకిల్స్, మోటార్లు, సైకిల్స్ ఎక్కువ వాడకూడదు. ఇంకెవరైనా చెప్పండి. అరటి పూట వెలుతురు వచ్చినప్పుడే మనం అన్ని పనులు చేసుకోవాలి. అరటి పూట సూర్యకాంతి వచ్చినప్పుడు మనం అన్ని పనులు చేసుకోవాలి. విద్యుత్ లైట్లను ఎక్కువ వాడకూడదు. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచి వాటి ద్వారా గాలి వెలుతురు వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇంకెవరైనా చెప్పండి. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు, రైళ్లలోనే ప్రయాణించాలి. ఒకరికి కారును వాడి ఇంధనాన్ని ఖర్చు చేయదు. దీనివల్ల రోడ్లపై రద్దు మరియు కాలుష్యం ఏర్పడతాయి. రాత్రి పడుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేయాలి. స్నానంకి వెళ్తేప్పుడు, బాత్రూమ్కి వెళ్తేప్పుడు లైట్లను వేసి ఉంచరాదు. ఇసురుపెట్ట గ్రైండర్లు, మైక్రోవేవ్లు, కుక్కర్లు అవసరమైతే తప్ప ఉపయోగించరాదు. అట్లా అయితే ఉత్పత్తి దాచుకున్నట్టు అవుతుంది. చల్లదనం కోసం సాధ్యమైనంత వరకు మన ప్రకృతిలోని గాలి ఉపయోగించుకోవాలి. అవసరమైనప్పుడే ఫ్యాన్లు వాడాలి. ఇంటి చుట్టూ మొక్కలు, చెట్లను పెంచితే ఏసీ అవసరం ఉండదు. ఇంకెవరైనా చెప్పండి. నేను చెప్తాను. అనవసరంగా గెడ్డలు, బొక్కలు మరియు ఆకులు, చెత్త మొదలైన వాటిని కంపోస్టులుగా తయారు చేయాలి. అంతేకాకుండా కాలుష్యం కలిగేటట్లు తగలబడాలి. ఇంకెవరైనా చెప్పండి. మనకు ఆహార ద్వారా శక్తి లభిస్తుంది. ఆహార పదార్థాలను ఎక్కువ పండించకూడదు. ఎక్కువ పండిస్తే పోషక పదార్థాలు నశిస్తాయి. అంతేకాక గ్యాస్ ఎక్కువ అవుతుంది, ఇంధన ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంకెవరైనా చెప్పండి. ఇల్లు ఎక్కువ వాడకూడదు. అవసరమైనప్పుడే వాడాలి. నాగార్జునసాగర్ ఏ జిల్లాలో ఉంది? ప్రాజెక్టులలో జల విద్యుత్ తయారవుతుంది. ఏ ప్రాజెక్టులో జల విద్యుత్ తయారు చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో నాగార్జున ప్రాజెక్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు. తగిపోయిన శక్తి వనరులు ఎన్ని? సౌరశక్తి, గాలి రెండు. తరిగిపోనివి శక్తి వనరులు, తరిగిపోయేటివి శక్తి వనరులు. విధులు ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తాను. కట్టెలు, ఇంకెవరైనా కిరోసిన్, ఇంకెవరైనా గ్యాస్, ఇంకెవరైనా